మనకి ఏమవ్వాలి చెప్పండి? ప్రతిరోజు ఒక క్రొత్త ఆలోచనలతో నిద్రలేయాలి, క్రొత్త ఉద్దేశాలతో నిద్రలేయాలి, కొత్త తలంపులతో నిద్రలేయాలి, కొత్త ఆలోచనలతో నిద్రలేయాలి. అలా నిద్రలేసినప్పుడు మనలో ఉన్నటువంటి కొత్తదనం మనల్ని ఉల్లాసపరుస్తుంది, ఉత్సాహపరుస్తుంది. అందుకనే భక్తుడు రాస్తూ అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమండి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి, అది మీ జీవితాలకు మంచిది, మీ కుటుంబాలకు మంచిది, సంఘానికి మంచిది, సమాజానికి మంచిది, ప్రపంచానికి మంచిది. నూతన కీర్తన పాడితే ఏ విధంగా పాడాలి? నూతన కీర్తన అంటే రోజుకొక అధ్యాయం. ఈ బైబిల్లో కీర్తన గ్రంథాలన్నీ కూడా పాటలే. అవి రోజుకొక కీర్తన, రోజుకొక పాట మన జీవితాలని బలపరిచేదిగా ఉంటుంది. అసలు జనవరి 1 తారీఖు ఎలా వచ్చింది నేను ఆలోచించా. మన ప్రపంచంలో చాలా క్యాలెండర్స్ ఉన్నాయి. ఎన్ని క్యాలెండర్స్ అంటే కొన్ని క్యాలెండర్స్ నేను రాసుకున్నాను. ఒకటి గ్రెగేరియన్ క్యాలెండర్ అని ఒకటి వాడుతూ ఉండేవారు. అలాగే యూదులు వీళ్ళంతా వాడే క్యాలెండర్ ఏంటంటే లూనీ సోలార్ అనేటువంటి క్యాలెండర్ వాడతారు. ఇంకా అక్కడి నుంచి చాలా ఉన్నాయి. తర్వాత జూలియన్ క్యాలెండర్ అని, లూనా అని, తర్వాత ఈ క్యాలెండర్లన్నీ కూడా అప్పటి రోజుల్లో వాడేవారు. ఈ క్యాలెండర్లకి డేట్స్ ఉండవు. అవి ఎలా అంటే కొన్ని సూచనలు వాటిని బట్టి అనుసరించేవారు. డేట్స్ ఈ మధ్య క్రీస్తు శకం నుంచి వచ్చినాయి, అంతకుముందు డేట్స్ లేవు. ఇప్పుడు మనం వాడేది కూడా ఇంగ్లీష్ క్యాలెండర్, అంటే గ్రెగేరియన్ క్యాలెండర్ వాడుతున్నాం. ఈ ఇంగ్లీష్ క్యాలెండరు జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ప్రపంచమంతా ఇప్పుడు ఈ క్యాలెండర్ వాడుతున్నారు. అలా కాకుండా మనకు కొన్ని క్యాలెండర్స్ ఉన్నాయి. బ్యాంకుల్లో, అలాగే ఫైనాన్షియల్ కంపెనీలో జాబ్ చేసేవారికి తెలుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు దాన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేస్తుంటారు. మీరు బ్యాంక్స్కి వాటికి వెళ్తే మార్చి 31 తారీఖు సెలవు అని చెప్పేస్తారు. ఏమంటే మాకు ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి కొన్ని అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాలని వాళ్ళు ఏంటంటే బ్యాంక్స్ ఇట్లా ఫైనాన్షియల్ కొన్ని కంపెనీలకి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు అది వాళ్ళ క్యాలెండర్. అలాగే మనకు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరాది క్యాలెండర్ ఉంది కదా. ఉగాదితో ప్రారంభమవుతుంది, మరలా ఉగాది నెక్స్ట్ వచ్చే ఉగాదితో ఎండ్ అవుద్ది. అది తెలుగు క్యాలెండర్, ఫైనాన్షియల్ క్యాలెండర్. అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31. ఇది ప్రపంచమంతా ఇప్పుడు వాడుతుంది, ప్రపంచమంతా ప్రాచుర్యంలో ఉంది. ఒకవేళ బ్యాంకులో ఫైనాన్షియల్ క్యాలెండర్ ఉన్నప్పటికి కూడా ఈ క్యాలెండర్ వాడతారు. ఒకవేళ తెలుగు వాళ్ళు మనకు ఉగాదితో మన సంవత్సరం ప్రారంభించబడుతుంది అని అనుకునే వరకు కూడా ఏమంటే ప్రతి ఇంట్లో 1 జనవరి టు 31 డిసెంబర్ వరకు ఈ క్యాలెండర్ ఉంటుంది. అయితే ఈ క్యాలెండర్ రావడానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం, చివరి కారణం, ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుకే, ఇంకేం లేదు. యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచాన్ని 2 భాగాలు చేసేసింది. ఒకటి BC బిఫోర్ క్రైస్ట్, తర్వాత రెండవదిగా ఏడి అంటారు. ఈ BC ADని మధ్యలో ఆయన జన్మిస్తే BC పక్కెళ్ళిపోయింది, AD పక్కెళ్ళిపోయింది. మధ్యలో ఆయన నుంచి శకం ప్రారంభమైంది. మనకు తెలుసు ఆ రాజుల చరిత్ర, హిస్టారికల్ ఎవిడెన్స్ కానివ్వండి, రాజుల చరిత్ర కానివ్వండి, భారతదేశం యొక్క భౌగోళిక స్థితిని కానివ్వండి, ఏ రాజులు పరిపాలించారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కొలమానం అంతా కూడా ఎక్కడి నుంచి కొలుస్తారంటే క్రీస్తు నుంచి కొలుస్తారు. క్రీస్తు ప్రపంచానికి క్రీస్తు వచ్చినటువంటి దినాన్ని నుంచి కొలుస్తారు. అలా కొలవడంతో పాటు అసలు ఈ 1 తారీఖు డిసెంబర్ 31 తారీఖు ఎలా వచ్చిందని నేను ఆలోచిస్తే, యూదుల సిద్ధాంతం ప్రకారం, యూదుల ఆచారం ప్రకారం వారు పుట్టినప్పుడు వారు డేట్ ఆఫ్ బర్త్ని వేసుకోరు. అంటే వాళ్ళు దాన్ని మెజర్మెంట్గా తీసుకోరు. వారి యొక్క పుట్టుకను దేంతో కొలుస్తారంటే వారి సున్నతి చేయబడినటువంటి దినాంతో కొలుస్తారు. అప్పుడు యేసు ప్రభు పుట్టి 8వ రోజున సున్నతి చేయబడింది.
ఆ సున్నతి చేయబడిన రోజున కొంతమంది పండితులు, అలాగే జూయిష్ పండితులు, వాళ్ళ యొక్క ప్రధాన యాజకులు, ఇలా ఆలోచనల ప్రకారం యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో తెలుసుకోవడానికి అవన్నీ చూస్తే సున్నతి పొందిన దినం 1వ తారీఖుగా, జనవరి 1వ తారీఖుగా వాళ్ళు లెక్కలు పరిగణించారు. జనవరి 1వ తారీఖు యేసు ప్రభు సున్నతి పొందాడు. అయితే జనవరి 1వ తారీఖు యేసు ప్రభు సున్నతి పొందాడు అని నిర్ధారణ చేసుకుంటే అక్కడి నుంచి 8 రోజుల ముందు, అంటే పుట్టిన 8వ రోజుకు సున్నతి చేస్తారు. ఇప్పుడు 1వ తారీఖు సున్నతి చేస్తే ఎన్నో తారీఖు పుట్టాడని, అంటే అక్కడి నుంచి 8 రోజులు ముందుకు వస్తే కరెక్ట్గా అక్కడి నుంచి 8 రోజులు ముందుకు లెక్కండి. ఏ రోజు వస్తుంది చూడండి, డిసెంబర్ 25. డిసెంబర్ 25న ఎగ్జాక్ట్లీ ప్రభు పుట్టాడని కొంతమంది పండితుల అభిప్రాయం. అలాగే అదే ఆలోచన ప్రకారం మరి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు 25న పుట్టాడు, బైబిల్లో లేదు, చూపించండి అని కొంతమంది వితండవాదులు మాట్లాడుతూ ఉంటారు. వితండవాదులు మరి యేసు ప్రభువే కాదు, అలా మాట్లాడే వాళ్ళ యొక్క దేవుడి యొక్క పుట్టినరోజును కూడా వాళ్ళు చూపించాలి. ఏమండి, ఇప్పుడు నా పుట్టినరోజు నేను చూపించలేనప్పుడు పక్కనోడు నీ పుట్టినరోజు ఎప్పుడైనా అడిగేవాడు ఉన్నాడు కదా, వాడు పుట్టినరోజు ఎప్పుడో చూపించాలి. అప్పుడు చూపించి అడగాలి. వాళ్ళకి లేవు కానీ ఎదుటివారిని ఏం చేస్తారు, ప్రశ్నిస్తారు. ప్రభు చెప్తూ ఒక మాట చెప్పాడు, నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని వదిలేసి పక్కనోడు కంట్లో నలుసు ఉంటుంది, చిన్న నలుసు, అదెంతో ధూళి, ఆ ధూళి కనబడుతుంది అనమాట. నీ కంట్లో నలుసు ఉంది చూడు, కానీ ఈ ఎదుటోడు కంట్లో ఏముంది, పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయి. ఇంటికి వేసుకుంటామే దూలాలు అవి ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఆ దూలాల్ని మర్చిపోయి ఎదుటివారి కంట్లో ఉన్న నలుసుకి ప్రాధాన్యత ఇస్తాం. చాలామంది అలాగే. ఎందుకు యేసు ప్రభు అంటే గిట్టట్లేదు ప్రపంచానికంటే, ఏమండి, యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఆయన నిజమైన దేవుడని బైబిల్ చెప్తుంది, నమ్మినటువంటి వారు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఒకవేళ మనం కూడా అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, అందరం ఒకటే అని అనుకుంటే క్రైస్తవ్యానికి ఇంత తీవ్రత రాకపోనేమో. ఏమండి, క్రైస్తవ్యాన్ని హింసించే వాళ్ళు ఎవరు ఉండకపోరేమో, క్రైస్తవ్యాన్ని బాధించేవారు ఎవరు ఉండకపోరేమో. కానీ ఎందుకు ఈరోజు క్రైస్తవ్యాన్ని బాధిస్తున్నారంటే మనము ఏం చెప్తున్నాం చెప్పండి, క్రైస్తవ్యం ఒకటే, క్రీస్తే నిజమైన దేవుడు. ఏమండి, పరలోక రాజ్యానికి పోవాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే అని మనం ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి ఈరోజు లోకానికి మనం ఏమైపోయినామంటే శత్రువులైనాం, మత మార్పిడి చేసేవారు అయిపోయినాం. ఏమండి, మతాన్ని మార్పిడి చేసేవారు అంటున్నారు, మతాన్ని ఏమండి ఇంకా చూస్తే రచ్చగొట్టే పనులు చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు ఇవన్నీ? బైబిల్ మనకు చెప్పిన ఆజ్ఞే. యేసు ప్రభువే నిజమైన దేవుడని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన యందు విశ్వాసం వస్తేనే నిత్య జీవం రాయబడింది. కాబట్టి అవి ప్రకటిస్తున్నాం. ఇది ప్రకటించినందుకు మనం లోకంలో ఏమైపోతున్నాం చెప్పండి, మతాన్ని ప్రకటించేవారు, ఏమండి మతం మార్పిడి చేసేవారు, మతాన్ని ఇంకా అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయంట. మళ్ళీ కొత్త మాట ఏందో, అమెరికా నుంచి ఎవరికి వస్తున్నాయి డబ్బులు? ఏమండి, అమెరికా నుంచి ఎవరికి వస్తున్నాయి డబ్బులు? అమెరికా నుంచి డబ్బులు వచ్చే పని అయితే ఏమండి, ఈ చిన్న చిన్న చర్చీలు, రేకులు వేసుకుండే చర్చీలు, పూరుగుడిసిన చర్చీలు ఎందుకుంటాయి? చాలామందికి తెలియక. ఈరోజు మరి మనం తెలుసుకోవాల్సినటువంటి నిజమైనటువంటి సంగతి ఏంటంటే, యేసు ప్రభు హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు ప్రభు అందరికీ ప్రభు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మరి మనము చాలామంది అనేటువంటి మాట ఏంటంటే, ఎవరున్నారయ్యా నిజమైన దేవుడు, ఉంటే నాకు చూపించమాను, నాకు కనిపించమాను, నాతో మాట్లాడమాను అని మాట్లాడేటువంటి వితండవాదులు చాలామంది ఉంటారు. అలాంటి వారికి మనం బైబిల్లో నుంచే సమాధానం చెప్పాలి. ఈ 1వ తారీఖు ఈ నూతన సంవత్సరాన్ని మనం జరుపుకుంటున్నాం, మంచిదే. ఈ జరుపుకునే ఈ యొక్క సందర్భంలో అసలు నూతన సంవత్సరానికి కారకుడు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అందుకని ఇందాక మనం చదువుకున్నాం 33వ కీర్తన 3వ వచనంలో చెప్పబడిన రీతిగా నూతన కీర్తన పాడుడి. ఈ నూతన కీర్తన పాడడానికి గల కారణం ఏంటి? అసలు నూతన సంవత్సరంలోకి, నూతన దినంలోకి మనం ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే, ఏమండి ఆ కారణం, ముఖ్య కారణం యేసు ప్రభువే. అది మనకు అన్ని గ్రంథాల్లో మనకు చెప్తున్నాయి. అన్ని గ్రంథాల్లో యేసు ప్రభువే దేవుడని
ఏమండి నొక్కి ఒక్కాణిస్తున్నాయి. కొంతమంది హిందూ పండితులు, హిందూ పూజారులు వీళ్ళందరూ కూడా క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే వారి యొక్క గ్రంథాల్లో ఏమండి పంచగాయాన మహా అని రాసుకున్నారు. అంటే యేసు ప్రభు పంచగాయాలు పొందుకుంటాడు. ఏమండి కన్యమరియ సుతాయన మహా అంటే కన్యమరియ గర్భంలో జన్మిస్తాడు. ఏమండి మృత్యుంజయాన మహా అంటే మృత్యుంజయుడై పైకి లేస్తాడు. ఒక ఆయన అన్నాడు, నేను ఎవరిని విమర్శించలేదు కానీ ఆయన అన్న మాట చెప్తున్నాను. ఆయన మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి, ఒక ముసలి ఆయన అంటున్నాడు, కన్య గర్భంలోంచి ఎవరైనా జన్మిస్తారయ్యా అని అంటున్నాడు. కన్యక గర్భంలో నుంచి ఎవరైనా జన్మిస్తారా అని అంటున్నాడు. ఆయన పాపము ఆ బ్రాహ్మణుడికి వేదాలు తెలియదేమో పాపం. వేదాల్లో రాయబడి ఉంది కన్యసుతాయన మహా. ఏమండి ఇటువంటి యజ్ఞపూర్వకమైన మాట మరి చదివారో లేదో, ఒకవేళ చదివిన దాన్ని పక్కన పెట్టేశారాము. ఒక కన్య ఏమండి ఒక వ్యక్తి ఒక శిశువుకి జన్మనిస్తుంది, ఆ జన్మనిస్తుంది అని రాయబడి ఉంది. తర్వాత పంచగాయాన మహా, ఆ శిశువు పంచగాయాలు పొందుకుంటాడు. ఆయన 5 గాయాల్లోంచి రక్తం కారుతుంది అని రాయబడింది. మరలా మృత్యుంజయాన మహా, ఇంకా చాలా ఉన్నాయి. నేనేంటంటే ఆ 3 కొద్దిగా నోట్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. అంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు వైపు చూపిస్తుంటే ఈరోజు మానవులు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఒక దాని వైపు చూపించడం అలవాటు అయిపోయింది, ఆనవాతి అయిపోయింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి నేను చెప్పాను కదా, ఈ పూజారులని క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే వీరి గ్రంథాల్లో రాయబడినటువంటి క్రీస్తుని గురించి ఏం చెప్పారంటే, అయ్యా క్రీస్తు ఎక్కడ పుడతాడు, ఎక్కడ ఆయన జన్మిస్తాడు అని చాలామంది ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటే ఆ సమయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే అంబస్య పారే భువనస్య మధ్య. అంటే ప్రపంచంలో చూస్తే భువనస్య మధ్య అంటే ప్రపంచంలో మధ్య స్థలం. మీరు ప్రపంచ పటాన్ని కనుక ఆ మ్యాప్ ఉంటుంది, ఒక పేపర్ A4 షీట్లో మీరు బుక్ స్టాల్ అడిగితే ఇస్తారు, ప్రపంచ పటం ఇవ్వండి అని. ఆ ప్రపంచ పటాన్ని ఏమండి ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఇట్లా మడిచినప్పుడు ఈ మధ్య భాగం ఇలా చించాం కదండి, ఈ మధ్య భాగం చూసారా, ఇట్లా తీస్తే ఈ మధ్యలో హోల్ పడుతుంది. ఇక్కడ చీస్తే ఆ మధ్య భాగంలో బెత్లెహేమ్ ఉంది. ఇటీవల డిస్కవరీ ఛానల్ వాళ్ళు అసలు ఏది నిజం ఏది అబద్ధం అని భూమిని కొలతేశారు. భూమిని కొలతేస్తే ఇటువైపు నుంచి, తూర్పు వైపు నుంచి, దక్షిణం వైపు నుంచి, ఉత్తరం వైపు నుంచి, పడమర అన్ని వైపుల నుంచి కొలతేస్తే మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే బెత్లెహేము అనే ప్రాంతము మధ్యలో, ప్రపంచానికి మధ్యలో ఉంది. యెరూషలేము అనే ప్రాంతము ప్రపంచానికి మధ్యలో ఉంది. ఏమండి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉందే, పాలస్తీనా ఇజ్రాయెల్ దేశం, అది ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి దేశం, ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి. అందుకనే అంబస్య పారే భువనస్య మధ్య నాకస పుష్టే కృపతో మహియా అనుపవిష్ట ప్రజాపతి గర్భయాంతహే. అంటే ఈ శ్లోకాలు ఏం చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయంటే భూమికి మధ్యలో జన్మిస్తాడు రక్షకుడు. భూమికి మధ్యలో ఏమంటే ప్రపంచానికి మధ్య స్థలంలో, అంటే దాన్ని ఏమంటారంటే ప్రపంచానికి మధ్యలో ఉండేటువంటి ఆ స్థలంలో జన్మిస్తాడు. ఎందుకు ఆ స్థలంలో జన్మించాలా? ఎక్కడో ఒక మూల జన్మించవచ్చు కదా, ఎక్కడో ఇంకో దగ్గర జన్మించవచ్చు కదా. అంటే సువార్త ప్రకటించబడాలంటే ఏమండి ఇప్పుడు మనకు దేశానికి రాజధాని ఉంది, ఎక్కడ ఉంటుంది చెప్పండి? రాజధాని మధ్యలో ఉంటుంది, ఆ రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మన దేశానికి న్యూఢిల్లీ రాజధాని. న్యూఢిల్లీ ఎక్కడుంటుంది చెప్పండి? ఇంచుమించు మధ్యలో ఉంటుంది. అంటే ఒకరో అటున్నప్పటికీ మధ్యలో ఉంటుంది. ప్రధాన అధికారులందరూ అక్కడే ఉంటారు. రాష్ట్రపతి ఏమండి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులందరూ ఇంచుమించు ఎక్కడ ఉంటారు? క్యాపిటల్ సిటీలో ఉంటారు, రాజధానిలో ఉంటారు. ఇప్పుడు రాజధాని నుంచి వీళ్ళు ఏం చేస్తారు? దేశానంతటి కూడా పరిపాలన చేస్తారు. రాజధానిని కేంద్ర స్థానంగా తీసుకొని వీళ్ళు దేశాన్ని పరిపాలన చేస్తారు. ఇప్పుడు రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో మధ్య భాగాన్ని తీసుకుంటారు, అక్కడి నుంచి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు సువార్త ప్రపంచానికి అందాలంటే ఆయన ఎక్కడో ఒక మూల పుడితే కుదరదు. ఆయన ఎక్కడ పుట్టాలి చెప్పండి?
ప్రపంచ మధ్యస్థానంలో పుట్ట. అక్కడి నుంచి సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. అక్కడి నుంచి యేసు ప్రభువుని గురించి, రక్షకుని గురించి, అసలు ఈ ప్రపంచ ఈ భూ ఆకాశాలను సృష్టించినటువంటి వ్యక్తిని గురించి తెలియాలంటే మధ్యస్థానం నుంచే ప్రకటించబడాలి. అందుకని యేసు ప్రభు మధ్యస్థానాన్ని ఎన్నుకున్నాడు. భువనస్య మధ్యే అంటే ఈ భువనం అంటే ప్రపంచంలో మధ్యస్థానాన్ని ఎన్నుకొని ఆయన జన్మించడం జరిగింది. చాలామంది జన్మించారు. యేసు ప్రభు జన్మించిన ముందు జన్మించారు, తర్వాత జన్మించారు. వారు ఎవరికి లేనటువంటి ఆధిక్యత ఒక క్రీస్తు ప్రభుకి వచ్చిందంటే సంథింగ్ మోర్, ఏదో ఉంది ఆయన దగ్గర. ఏమండి, ఆ రోజుల్లో గత కాలంలో చెప్పాను, మాదియా పారసికుల యొక్క పూజారులు 2 సంవత్సరాలకు ముందే యేసు ప్రభు యొక్క పుట్టుకును నక్షత్రం ద్వారా తెలుసుకున్నారు. వారి గ్రంథంలో ఉంది. వారి గ్రంథంలోంచి చూసి తెలుసుకొని యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడి ఆయనకు బంగారము సాంబ్రాణి బోళములు అర్పించారు. ఎందుకు 2 సంవత్సరాల దూరం నడిచి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు? వాళ్ళ యొక్క సర్చ్లో, వాళ్ళ యొక్క డిస్కవరీలో కనుక్కున్నది ఏంటంటే ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన దేవుడు. ఈ విధంగా తెలుసుకోలేక ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది మనకెందుకులే ఉండిపోతున్నారు. ఈరోజు మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ న్యూ ఇయర్ మన జీవితాలకి ఒక వెలుగునిచ్చేదిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం మన జీవితాలకి ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. నేను చెప్పాను కదా ఇందాకనే, నూతన సంవత్సరం ఒకరోజు జనవరి 1 ఒకరోజు మనం చదువుకుంటాను, పని చేస్తుంటాను, ప్రార్థన చేసుకుంటాను, తీర్మానం చేసుకొని ఉండిపోతాం. కానీ తర్వాత రెండవ రోజు నుంచి మన పరిస్థితులు ఎలాగుంటాయంటే మరలా పాత సంవత్సరపు పరిస్థితులే, పాత సంవత్సరపు అలవాట్లే, పాత సంవత్సరపు అన్నీ పాత సంవత్సరపు పనులే. మారవలసింది మనస్సు. మనం కొత్త సంవత్సరం అయితే ఒక ఆయన 31వ తారీఖు అన్నీ రెడీ చేసుకున్నాడంట. కొత్త చెప్పులు రెడీ చేసుకున్నాడు. పాతవి బాగానే ఉన్నాయి, దాన్ని విడిచిపెట్టేశాడు. పాత వాడకూడదు. కొత్త సంవత్సరం లేకపోతున్నాను కాబట్టి ఏం వేసుకోవాలి? కొత్త చెప్పులు వేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, కొత్త సాక్సులు, కొత్త షూ, కొత్త కట్టింగ్, కొత్త గుడ్డలు. ఇవి కాదు, కొత్త ఆలోచనలు మనం కలిగించుకొని ప్రభు వైపు మనం మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. కొత్త తలంపులు. ఎందుకనే నూతన గీతం పాడే ఆలోచన మనకు వచ్చినట్లయితే ఆ నూతన గీతం మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనని కలగజేస్తుంది. అందుకనే పాత మామూలుగా ఈ గ్రంథాల్లో కూడా కుమారుడంట పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని రాయబడింది. ఆ కుమారుడు లేకపోతే కుమారుడు పున్నామే నరకాన్ని తప్పిస్తాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడున్న కుమారులు ఏం చేస్తున్నారు? ప్రత్యక్షంగా తల్లిదండ్రులకి నరకాన్ని చూపిస్తున్నారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అక్కడేం రాయబడిందంటే కుమారుడు స్వర్గాన్ని లేకపోతే నరకాన్ని తప్పిస్తాడని రాస్తే, ఇప్పుడు ఈ భూప్రపంచంలో కొంతమందికి కుమారులు పుట్టి వాళ్ళకే నరకాన్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి కుమారులు కలిగిన వాళ్ళు ధన్యులు. ఆ నరకం ఆడ చూడబడలే, ఎక్కడ చూస్తారు? ఇక్కడే చూపిస్తారు కూడా. కాబట్టి అందుకనే చాలామంది అపుత్రస్య గతిర్నాస్తి అంటే కుమారుని గురించి చెప్తూ, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోదాస్తి వచనీ వచః పుత్రుడు, వచనీ వచః అంటే పుత్రుడు పున్నామ నరకాల నుంచి తప్పిస్తాడు, స్వర్గానికి చేరుస్తాడు అని రాయబడింది. మన కీర్తనలో కూడా 2వ కీర్తనలు అనుకుంటా, కుమారుని ముద్దు పెట్టుకోనండి లేని ఎడల ఆయన కోపించును అని రాయబడింది. 2వ కీర్తనలలో 3వ కీర్తనలో ఉంటుంది చూడండి. అయితే ఈ కుమారుడు ఎవరు? మనం అనుకున్నట్టు మన గర్భంలోంచి మనకు జన్మించిన కుమారుడు కాదు. ఈ కుమారుడు ఎవరంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఈ కుమారుడిని ముద్దు పెట్టుకోవాలి, ఈ కుమారుణ్ణి మన జీవితంలోకి తెచ్చుకోవాలి, ఈ కుమారుణ్ణి మన యొక్క హృదయంలోకి తెచ్చుకోవాలి. మన కుమారుడు కాదు, మన కుమారుడు మనం బ్రతుకుండగానే నరకాన్ని చూపించే కుమారులు మనకుంటారు. ఈ కుమారుడు గురించి కాదు వేదాల్లో చెప్పింది, ఆ కుమారుని గురించి కాదు. బైబిల్లో చెప్పింది
మన కుమారుల గురించి కాదు. బైబిల్ చెప్పింది ఎవరు కుమారుడు అంటే ప్రభువైనటువంటి దేవుని కుమారుడు. ఆయనను మన హృదయంలోకి చేర్చుకుంటే మన జీవితాలు ఏమైపోతాయంటే మారిపోతాయి. అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాస్తూ, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందున, యేసు నాలో వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషం మన జీవితంలో రావాలంటే ఈరోజు ఆ కుమారుని మనం ముద్దు పెట్టుకోవాలి. అందుకనే ఆ కుమారుడు గురించి ఏం చెప్పబడిందంటే, ఏమండి, అజుడై ఉండి ద్విజుడై ఉండాలంట. అజుడై ఉండి ద్విజుడై అంటే జన్మము లేనివాడిగా ఉండాలి, 2 జన్మములతో పుట్టాలి, జన్మము లేనివాడిగా ఉండాలి. అందుకనే ఆ పరలోకంలో ఆయన తండ్రి యొక్క అపారమైన వెలుగులో నుంచి కుమారుడు రాబడ్డాడు. తండ్రి యొక్క శరీరంలో నుంచి, తండ్రి అయినటువంటి యెహోవా దేవునిలో నుంచి ఆ కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చి తండ్రి అయిన ఆ దేవుని యొక్క సింహాసనం పక్కనే ఆయన సింహాసనం వేశాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. అంటే తండ్రి పక్కనే సింహాసనం వేసుకుని ఉన్నాడు, తండ్రి పక్కనే కూర్చున్నాడు. ఆయన చెప్పాడు ప్రపంచానికి, నాకు ఎంత మహిమనిస్తున్నారో, నన్ను ఎంత పొగుడుతున్నారో, నన్ను ఎంత ఆరాధన చేస్తున్నారో, ఈ ఆరాధన అంతా నా కుమారుడికి కూడా చేయండి. అజుడై ఉండి ద్విజుడై ఉండాలి. అంటే ఆయన పుట్టకూడదు, జన్మించకూడదు, కానీ 2 సార్లు పుట్టాలి. పరలోకంలో మానవులందరి కొరకు ఒకసారి పుట్టాడు, మరలా భూలోకంలో కన్యమరియ గర్భంలో 2వసారి మానవులందరి కొరకు. ఏ భేదము లేదు. రోమా పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ పాపం త్రోవ విడిచారు, దేవుని త్రోవ విడిచారు. త్రోవ విడిచిన వారిని త్రోవలో మళ్ళించడానికి, త్రోవలోకి తీసుకురావడానికి యేసు ప్రభు అజుడై ఉండి, ఆయన జన్మము లేనివాడు అయుండి కూడా 2 సార్లు ద్విజుడయ్యాడు, 2 సార్లు మనందరి కొరకు ఆయన జన్మించాడు. ఈరోజు ఆ జన్మ మూలానే ప్రపంచం 2 భాగాలు చీలిపోయింది. ఆ జన్మ మూలానే ఏమండి భూలోకం 2 శకాలు అయిపోయింది. యేసు ప్రభు యొక్క పుట్టుకతో మరెవరున్నారు? ప్రపంచాన్ని 2గా చీల్చిన వారు ఎవరున్నారండి? ప్రపంచాన్ని 2గా ముక్కలు చేసిన వారు ఎవరున్నారండి? ప్రపంచంలో చూస్తే ఎవరి వల్ల లేదు, ఎవరి వల్ల కాలేదు. గత కాలం కూడా చెప్పాను, ఏమండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కొంతమంది ఎవరు హూ ఈజ్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వరల్డ్ అని వాళ్ళు సెర్చ్ చేసి, ఎవరు ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని సెర్చ్ చేస్తే మన దేశం నుంచి కూడా ఏమండి కొంతమందిని పంపించారు. అయితే మొత్తానికి అందరిని సెర్చ్ చేసి ఒక 100 మందిని గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ని ఒక 100 మందిని పక్కా తీసి పెట్టారు, కొన్ని వేల మందిలో నుంచి. వీళ్ళకి కావాల్సిన 10 మందే, ఈ 100 మంది కూడా కాదు. మరలా వాళ్ళ యొక్క రచనలు, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ హిస్టరీ మొత్తం చూసి మొత్తం ఒక 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 10 మందిలో వరుసగా 2వ స్థానం నుంచి 10వ స్థానం వరకు చాలామంది ఉన్నారు. 2వ స్థానంలో ఏమండి ఒక వ్యక్తి పేరు మర్చిపోయి, 3వ స్థానంలో తర్వాత అబ్రహాం లింకన్, 4వ స్థానంలో షేక్స్పియర్, 5వ స్థానంలో హిట్లర్, అడల్ఫ్ హిట్లర్, 6వ స్థానంలో మహమ్మద్ ప్రవక్త, 7వ స్థానంలో ఇంకొక వ్యక్తి, అట్లా 10 స్థానాల వరకు ఉన్నారు. అదే మొదటి స్థానాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే, మొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చారంటే జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుకి ఇచ్చారు. ఆయన పేరు మీద రచించబడిన గ్రంథాలన్నీ కూడా ఒక లైన్లో ఆర్డర్లో పెడితే కింద నుంచి ఆకాశానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయంట. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి? 2 కిలోమీటర్ల దూరం. అంత ఎత్తులో యేసు ప్రభువుని గురించి రాయబడిన గ్రంథాలు ఉన్నాయంట ప్రపంచంలో.
మరెవరికి కూడా అంత ఎత్తు రాసినటువంటి గ్రంథాలు లేవు. అందుకని ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే యేసు ప్రభు. ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి. ప్రపంచాన్ని ఆయన యొక్క బోధల ద్వారా, ఆయన యొక్క కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా, ఆయన పుట్టుక, మరణం, పునరుత్థానం వీటన్నిటి ద్వారా ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఏకైక దైవ మానవుడు ఎవరంటే యేసు ప్రభు. ఈరోజు ఆ యేసు ప్రభుని గురించి చెప్తుంటే అనేక మందికి నచ్చట్లేదు. ఏమండి, అనేక మంది అసూయ పడుతున్నారు. ఎందుకంటే దాన్ని వదిలేసి ఏమండి దీంట్లోకి వచ్చేస్తారేమో భయం. మనం నమ్ముకున్న సిద్ధాంతాలు, మతాలు ఇవన్నీ గంగలో కలిసిపోతాయనేటువంటి భయం. నిజం ముందు అబద్ధం ఎప్పుడూ ఓడిపోవాల్సిందే. మీరు బ్యాంకులోకి వెళ్తే ఫేక్ నోట్ ఎలా కనుక్కోవాలో ఒక ఫ్రేమ్ వేసి, ఒక నోట్ వేసి దాని మీద ఏ భాగాలు ఫేక్ నోటుకు ఉండవో, అంటే దొంగ నోటుకు ఉండవో పెట్టుంటారు. మీరు గమనించండి. అయితే ఈరోజు ఫేక్ నోటు కూడా చాలామంది అయిపోతూ ఉంది. చాలామంది పరిశీలన చేయలేకపోతున్నారు. నోటు తీసుకుంటున్నారు, మార్చారు. ఇది ఒరిజినల్లా ఫేకా మనం గుర్తుపట్టాలి ఈరోజు. అందుకనే నిజమైన వెలుగు, నిజమైన దేవుడు, నిజమైన ఏమండి ద్రాక్షవల్లి, నిజమైన కాపరి, ఇవన్నీ యేసు ప్రభు గురించి చెప్తారు. అంటే నిజమైనది అనేది ఉందంటే మనం ఇంకోటి కూడా గమనించాలి. నిజం కాంతి కూడా ఉంది. నిజమైన అని పర్టికులర్గా చెప్పారంటే నిజం కానిది కూడా లోకంలో ఉంది. నిజమైంది లోకాన్ని వెలిగిస్తుంది, నిజం కానిది కూడా లోకాన్ని ఏం చేస్తాం చెప్పండి, మభ్య పెడతా ఉంది. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. లోకాన్ని మభ్యపెట్టేది ఏది? లోకాన్ని వెలిగించేది ఏది? ఈరోజు ఈ వాక్యము లోకాన్ని వెలిగిస్తుంది, మన వల్ల వెలిగిస్తుంది. ఈరోజు ఈ వాక్యం మనం చేత పట్టుకుంటే, ఈ వాక్యంలో మనం ముందుకు నడిస్తే ఏమండి మన జీవితానికి ఒక ఆధారం, ఒక ఏంటి అనేది, ఒక గమ్యం అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్లాన్ చేసుకుందాం. మన నూతన సంవత్సరాన్ని ఒకరోజే, జనవరి 1 ఒకరోజే కాకుండా ఏమండి మనం మలుచుకుందాం. మన జీవితంలో ఒక ప్రత్యేకమైన దినంగా మలుచుకుందాం. మన జీవితానికి ఒక ప్రత్యేకమైన దినంగా మలుచుకుందాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామో, ఏమి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో ఇవన్నీ కూడా ఏమండి జీవితాంతం అవలంబించేందుకు ఒకసారి మనం ప్రత్యేకంగా ముందుకు సాగుదాం. మనం కొంతమంది మాలేసిన వాళ్ళని చూస్తాం. 40 రోజులే వాళ్ళు నిష్ఠగా ఉంటారు. మిగతా రోజులు వారి జీవితంలో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అటువంటిది కాకుండా మనం ఇక్కడి నుంచి ఒక దీక్షలాగా ఉందాం. ప్రభువా, ఇదిగో నాయనా, ఇక మీదటి నుంచి రోజు బైబిల్ చదువుతాను, ఇక మీదటి నుంచి రోజు ప్రార్థన చేస్తాను, ఇక మీదట రోజు మందిరానికి ముందుగా వస్తాను, ఒకవేళ ఇక మీదట నేను మందిర పరిచయం చేస్తాను, ఇదిగో ఇక మీదట మందిరానికి నేను ఇది హెల్ప్ చేస్తాను, ఇలా చేస్తాను, ఇవి చేస్తాను. ఇవన్నీ మనం చేసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. నిన్న వాస్తవానికి నిర్ణయాలు తీసుకోండి అని చెప్తే సాక్ష్యాలు చెప్పారు, నిర్ణయాలు తీసుకోలే ఎవరు. ఏమో తీసుకుంటే మళ్ళీ పాస్టర్ గారు అడుగుతారేమో, ఇంక సంఘ పెద్దలు అడుగుతారేమో, ఏమమ్మా ఆ రోజు నిర్ణయం తీసుకున్నా కదా మరలా ఏమి అని అంటారేమో. ఏమయ్యా ఆ నిర్ణయం తీసుకున్నా కదా, 31వ తారీఖు చెప్పావు కదా, 1వ తారీఖు చెప్పావు కదా, ఏమి అని అడుగుతారేమో అని. నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు నేను కొన్ని చెప్పాను, మళ్ళీ మీరు కొన్ని తీసుకోమంటే మీరు మర్చిపోయినట్టున్నారు, బహుశా తీసుకోలేదు. ఈరోజు ఏమండి, సంఘం ఎదుట తీసుకోకపోయినా పర్వాలేదు, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను రోజు, నువ్వు మందిరానికి వచ్చేవాడు కాదా, అయితే ఒక నిర్ణయం తీసుకో. రోజు మందిరానికి వెళ్తా, రోజు వాక్యం చదువుతా, ప్రార్థన చేస్తా, సేవకు సహకరిస్తా, సేవకుడితో సహకరిస్తా, అలాగే మందిరానికి సహకరిస్తా, మందిరంలో ఉంటా, మందిరం పనులు చేస్తా. ఇదిగో ఏవైనా నా బాధ్యత ఏది ఉంటే అది నేను చేస్తా. ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి ఏమండి ఒక ప్రముఖమైనటువంటి విషయాలే. కానీ మనం ఇవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ మర్చిపోయి ఏమండి నూతన సంవత్సరం యొక్క హడావిడిలో మనం పడిపోతాం. ఈరోజు హడావిడిలో కాదు మనం పడాల్సింది, దేవుని యొక్క ఏమండి తీసుకునే నిర్ణయాలతో మనం పాలిపాగుస్తులు అవ్వాలి. ఎంతమంది నిర్ణయాలు తీసుకున్నారు చెప్పండి? రాత్రి ఎంతమంది? ఆనంద్ బ్రదరు ఎంత మా వాడు ఎదితే లేపాడు, మరి ఏమర్థమైందో వాడికి అర్థం కాల. ఆనంద్ బ్రదర్ నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకెవరు తీసుకున్నారు?
ఆంతోనమ్మ నిర్ణయాలు తీసుకుంది, సలోమక్క నిర్ణయాలు తీసుకుంది, అలాగే నేను కూడా తీసుకున్నా. నిర్ణయాలు అంటే ఇక ముందు మన యొక్క పనులు ఎలా ఉండాలి, పాత సంవత్సరంలో గడిచిపోయినటువంటి కొన్ని పనులు మనం వదిలేసుకొని క్రొత్త సంవత్సరంలో ప్రభు కొరకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ఏమండి మనం ఇతరులకి ఇన్ఫ్లుయెన్సర్గా మనం ఉండాలి. సంఘంలో పలానా వ్యక్తిగా నేను ఉండాలి, పలానా వ్యక్తిలాగా నేను ఉండాలి, పలానా వ్యక్తిలాగా నేను ప్రార్థన చేయాలి, పలానా వ్యక్తిలాగా నేను వాక్యం చదవాలి, పలానా వ్యక్తిలాగా నేను దేవుని కొరకు నిలబడాలి అని మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంగా ఆ స్థానంలోకి మనం రావాలి. ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలోకి మనం రావాలి. ఈరోజు దేవుడు అందుకేనేమో మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నూతన సంవత్సరంలో నూతన రోజును మనకిచ్చింది, మనం ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇచ్చాడేమో. బహుశా ఈరోజు ఒక ప్రణాళిక వేసుకుందాం, ఒక ప్లాన్ చేసుకుందాం. ఆ ప్లాన్ ప్రకారం మన యొక్క విధి విధానాలు మార్చుకుందాం. ఆ ప్లాన్ ప్రకారం పూర్వం మనం చేసినవి ఏమండి ఇప్పుడు మనం చేయబోయేవి ప్రణాళిక వేసుకొని ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్తే మన జీవితాన్ని ఏమండి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచుతాడు. దేవుడు ప్రపంచాన్ని నోటితో చేస్తే దూతలను కలుగునుగాక అన్నాడు, కలిగే. పక్షులను కూడా అంతే, మనిషిని కూడా ఏమండి చేత్తో చేసుకున్నాడు, కానీ తన కుమారుణ్ణి కన్నాడని రాయబడి ఉంది 2వ కీర్తనలో. ఆయన తన కుమారుణ్ణి కన్నాడు. ఆయన తన కుమారుణ్ణి తనలో నుంచి తీసుకొని తన మహిమనంతా తన కుమారుడికి వచ్చాడు. ఈరోజు ఆ కుమారుడి పైన మన దృష్టి నిలిపితే, ఆ కుమారుడిని మన హృదయంలోకి ఆహ్వానిస్తే మన జీవితం ధన్యమవుతుంది. అందుకనే యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచానికి ఒక ఆదర్శం. చాలామంది గత కాలంలో కూడా చెప్పాను, గాంధీ గారు అన్నారు, ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేట్ మోరల్, హీస్ బర్త్ ఈజ్ గ్రేట్ మోరల్ అన్నాడు. ఆయన పుట్టుక ప్రపంచానికి ఒక మంచి మోరల్ అంటే ఒక ఆదర్శం అని చెప్పి ఆయన ఆగిపోయాడు, కానీ యేసు ప్రభు దగ్గరికి రాలా. ఇలాగ ఎంతోమంది అనేక మంది మనం చూస్తాం. కొంతమంది ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంటాం, వాళ్ళు కూడా యేసు ప్రభు గురించి గొప్పగా చెప్తారు, కానీ యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఏవో కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఈరోజు మనకు యేసు ప్రభు దగ్గరికి రావడానికి అడ్డంకులు మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన ఎవరో మనకు తెలుసు, ఆయన నమ్ముకుంటే మన జీవితం ఏమవుతుందో తెలుసు, ఆయన ఎందుకు విశ్వాసం వస్తే మన జీవితం ఎలా వెళ్తుందో మనకు తెలుసు. కాబట్టి మనకు దెర్ ఈజ్ నో బ్యారియర్స్ ఇన్ యువర్ లైఫ్. మనము అడ్డంకులు ఏవి కూడా పెట్టుకోకుండా మనం ముందుకెళ్తుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజున మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రత్యేకంగా ఏమండి ఒక నిర్ణయాన్ని మనం తీసుకొని ప్రభు వైపు మనం ముందుకు సాగితే ఏమండి దేవుడు మనకు సహాయకుడిగా అంటాడు. అందుకనే వేదాల్లో కూడా ఇంకొక మాట ఉంది, నా పుణ్యం దాన ధర్మస్య. పుణ్యం ద్వారా దాన ధర్మాల ద్వారా పుణ్యాన్ని సంపాదించుకోలేం. చాలామంది అనుజనులు ఏమనుకుంటారంటే విద్యాదానం, ఏమండి వస్త్రదానం, అన్నదానం, ఈ దానాలు చేస్తే వాటి ద్వారా పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తాం అనుకుంటారు. కానీ వాటి ద్వారా మనము స్వర్గానికి కాదు కదా, స్వర్గం యొక్క బౌండరీస్ కూడా మనం వెళ్ళాం. కానీ ఆ స్వర్గానికి వెళ్ళాలంటే అన్ని దానాల కల్లా ఏమండి మారు మనసు అనే దానం చాలా గొప్పది. యేసు ప్రభువుని నమ్ముకుంటే వాటి ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. కానీ ఏమండి ఈ పుణ్యదానం దాన ధర్మస్య నకరము పుణ్యదానమువే అన్నారు. కాబట్టి ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటే మన జీవితానికి ప్రాణాధారం ఆయనే, మన జీవితానికి ఆధారం ఆయనే. ఆధారమై ఉన్నటువంటి యేసు ప్రభువుని మనం ఈరోజు అనుసరిద్దాం, ఆయన వైపు చూద్దాం. ఈ నూతన సంవత్సరంలో నూతన విశ్వాసం, నూతన ఆనందం, నూతన ప్రేమ, నూతన ఉత్తేజం, నూతన ఉల్లాసం, వీటన్నిటితో కలిసి ప్రభువుని ఆరాధించి ప్రభు నామని మహింపరుద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.